రాజమండ్రిలో తాగుబోతులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టి, ఆ తర్వాత ఆ అమ్మాయి తలకాయ మీద నుండి కారు పోనిచ్చి, ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ మెడికో ప్రియాంక సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. సో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే, వాళ్ళ తండ్రి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే గుండె బరువెక్కిపోతూ ఉంది. అసలు చెప్పకుండా, అసలు మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణం, ఎంత దారుణాతి దారుణం. చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా తన కూతుర్ని పెంచుకొని ఉంటారు. కర్నూలు మెడికల్ కాలేజీలో డాక్టర్ చదివించారు. రాజమండ్రిలో పీజీ కోసం అని చెప్పి మొదటి సంవత్సరం చదువుతూ ఉంది ప్రియాంక. తను ఏ పాపం చేసింది? ఇద్దరు క్రూరులు, ఇద్దరు శాడిస్టులు నడి రోడ్డు మీద తాగివచ్చి చేతిలో స్టీరింగ్ పెట్టుకొని కారు వేసుకొని వచ్చేసి అహంకారం, కొవ్వు, పొగరు, బల్పు, శాడిజం, నియంత్రణ లేని హింస, అటువంటి మనుషుల చేతిలో అసలు వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని ప్రియాంక చనిపోవాల్సి వచ్చింది. ఒకసారి కారు ఢీకొట్టి, రెండోసారి కారు ఢీకొట్టి, మూడోసారి ఢీకొట్టి తలకాయ మీద నుంచి పోనిచ్చారు అంటే, మొదటిసారి ఢీకొట్టినప్పుడు వెనక్కి తిరిగి చూసింది అనే కోపం, అహం, నియంత్రణ లేని హింస, శాడిజం, ఇటువంటి మనుషుల మధ్య ఉన్న సమాజంలో ఉన్నామా? రేపు ఎవరికైనా ఇటువంటి పరిస్థితే కదా. ఇంత దారుణమా? ఆ అమ్మాయి కన్న కలలు, తన కుటుంబం తన మీద పెట్టుకున్న ఆశలు, డాక్టర్ అయి భవిష్యత్తులో రోగులకు సేవ చేయాలనే ఆమె ఆశ మొత్తం కళ్ళలైపోయాయి. ఆ కుటుంబం ఆశలు చిన్నాభిన్నమైపోయాయి. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత పెయిన్ఫుల్ పరిస్థితి. దుష్యంతట ఇంకొకడు ఎవడో ఏమంటారు, జోసెఫ్ ఎవడో అని పేరట. మళ్ళీ వాళ్ళలో ఒకరి అంటే వాళ్ళ నాన్నగారు ఏమో పాస్టర్ అని కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఇలాగనా తాగి నడి రోడ్డు మీదకి వచ్చేసి ఎవడి మీద గుద్దేసి, వాళ్ళు కోపంగా చూస్తే ఇంకోసారి గుద్ది తలకాయ మీద కార్లు ఎక్కిచ్చేస్తారా? ఏం ఎక్కించినా కూడా మనలాంటి వాళ్లకు ఏదో ఒక సిస్టమ్ కాపాడుతుందనా? మనలాంటి వాళ్ళకి ఎవరో మద్దతు దక్కుతుందనా? ఏం జరిగినా సమాజంలో చలనం లేదు, ఏముంది కొన్ని రోజులు లోపలికి పోయి బయటకు వచ్చేస్తామని చెప్పే ధైర్యమా? ఎవరండ చూసుకొని ఇంత శాడిజం, ఎవరండ చూసుకొని ఇంత అహం, ఎవరండ చూసుకొని ఇంత నియంత్రణ లేని హింస. ఎక్కడో చదువుకోవడం కోసం రాజమండ్రి వచ్చి ఎన్ని ఆశలతో వచ్చి ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలతో అమ్మాయిని పెంచి ఉంటారు, ఎంత కష్టపడి చదివించింటారు. అసలు సెకండ్ల వ్యవధిలో ఎవడో అహంకారి శాడిస్టు ఆ అమ్మాయి మీద కారెక్కిచ్చేసింది. ఒకసారి అనుకోకుండా గుద్దిపోలే, ఒకసారి గుద్దిండు. ఆ అమ్మాయి సీరియస్గా వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ గుద్దిండు. ఎలాంటి సిస్టంలో ఉన్నాం? తాగుబోతులను ఇట్లా రోడ్డుకు వదిలేయాలా? ఎవరికో జరిగిందని చెప్పి మిగతా వాళ్ళకి ఇదంతా కనుక చాలా సాదాసీదా విషయమా? ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ వ్యూ పాయింట్ ఆలోచిస్తే ఆ పెయిన్ అర్థం కదా. ఎంత బాధపడిపోయి ఉంటుంది అంటే, బాధ కాదు, ఎంత అల్లాడిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. తనకు తాను స్పృహ కోల్పోతూ ఉన్నప్పుడు ఆ చివరి క్షణాల్లో ఆ అమ్మాయి పడ్డ ఆవేదన, కళ్ళని తలకిందలైపోయి ఉంటాయి. అమ్మాయి లేదు కాబట్టి ఆ కళలన్నీ ఆ అమ్మాయి ఆ సెకండ్ ఆ మనసులో ఏమనుకోయి ఉంటుంది? కళ్ళ ముందు వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రాకుండా ఉంటుందా? కళ్ళ ముందు తన కళలకు గుర్తు రాకుండా ఉంటాయా? ఎవడో చేతిలో తాను బలైపోవడం ఏంది?
ఎంత దుర్మార్గం, ఎంత దారుణం.